రాంబాబు గారు ఖచ్చితంగా బయటకు వస్తారు ఇవాళ రేపు, అందులో డౌటే లేదు. అది పెద్ద గొప్ప కేసులేమి కాదు. రెండోది ఏంటంటే రాజుపాలెంలో 307 బుక్ అయిందన్నారు. 307 బుక్ అయిన కేసు 65/19 రాజుపాలెం పోలీస్ స్టేషన్. రాంబాబు గారు లేరు, ఇన్వెస్టిగేషన్ లో ఆయన పేరు డిలీట్ చేశారు. అది విషయం ఒకసారి వంశీకృష్ణ గారు అంతేగాని ఒక నిమిషం అండి, అంతేగాని తెలియకుండా ఆయన ఏదో అట్లేస్తున్నాడు దోట్లేదు ఎటకాలంగా మాట్లాడటం ఎందుకండి? ఇప్పుడు ఎటకాలాలు కాదండి కావాల్సింది, వాస్తవాలు మాట్లాడతాం, వాస్తవాలు బయటికి తీసుకొద్దాం. ఇలా ఈ కేసు సెక్షన్ 5 కింద కట్టారు. ఎప్పుడు 2023లో 8/23 అని. ఇవాళ ఎన్ని సెక్షన్లు యాడ్ చేశారండి? దాంట్లో ఎక్కడ రిలయబిలిటీ ఉందండి, రిలవెన్సీ ఉందండి? ఒక మాట చెప్పండి. వాళ్ళు పెట్టిన సెక్షన్ లో ఎక్కడ రిలవెన్సీ ఉంది చెప్పండి. సెక్షన్ 5 అనేది చిట్ ఫండ్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కింద పెట్టారు కేసు, నో డౌట్. అదంతా 1 year పనిష్మెంట్, 2 years పనిష్మెంట్, 41 నోటీస్ ఇచ్చి పంపించే కేసు. దాన్ని కాదు తుర్బి తీసి మళ్ళీ 420, 509, 109, లేకపోతే 187 బిఎన్ఎస్, 302 బిఎన్ ఏంది వచ్చాను మీరు సెటిల్ చేసుకోండి, తప్పే ఉంది. ఏమైనా ఉంటే లేదు కొత్త కూడా చేసుకోండి. ఒక రోజు జైల్లో ఉండా, 10 రోజులు జైల్లో ఉండా, 1 నెల జైల్లో ఉండా, అదే అట్లా అని మనం ఆయన దోషులు వేసుకుంటున్నాడు, ఇంకోటి వేసుకున్నాడు. ఏంటండి? రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. వంశీ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు విజయ్ భాస్కర్ రెడ్డి గారు బాగా బాధపడ్డారు. ఇప్పుడు ఆయన వయసు ఎంత అండి? అంబటి రాంబాబు గారి వయసు ఉంటాయండి, ఒక 70 ఏళ్ళు ఉంటాయేమో. ఉండవులే, ఎలక్షన్ ఇందాక 58 సంవత్సరాల వయసు, 68 సంవత్సరాల వయసు, 68. ఇది కాదండి అంబటి రాంబాబు గారిని, ఆ వయసులో చెయ్యని సార్లు అట్లా ఊపుతున్నాడు. ఇప్పుడు హావభావాలనే దాన్ని కూడా మీరు పెట్టుకోండి. భాస్కర్ రెడ్డి గారు మీరు కాదు సార్, మీరు ఇందాక మాట్లాడినప్పుడు అక్షర సత్యం గారికి ఎలా చెప్పారు మీరు కూడా కాసేపు ఓకే. వంశీ గారు, ఎందుకంటే ప్రసాద్ గారు డ్రైవింగ్ లో తెలంగాణ కేసు పెట్టరు, మన రాష్ట్రంలో అయితే మేము పెట్టే ప్రసాద్ గారు. రైట్ భాస్కర్ రెడ్డి గారు మీ బాధ అర్థమైంది. వంశీ గారు మీరు అలా టీచ్ చేయడం, మీరు టీచ్ చేయడం ఆయన చాలా బాధ కలిగింది, హర్ట్ అయ్యారు ఆయన. రైట్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. ఆయనే తగ్గేదేలే అని చెప్పి గడ్డం కింద చేయబెట్టి చూపుతా ఉన్నప్పుడు ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ మేము మిస్ అవుతున్నాము అని చెప్పాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారే ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, నేను రాజకీయ ప్రసంగం చేస్తా ఉంటే చాలా తక్కువ మంది, 100 మందే చూస్తున్నారు, నేను ఆమ్లెట్ వేసి యూట్యూబ్ లో పెడితే 1,00,000 మంది చూసారని చెప్పారు ఆయనే. సో నేను చాలా వినమ్రంగా అంబటి రాంబాబు గారు భార్యా బిడ్డలతో గడపాలి, జైల్లో గడపకూడదు అని కోరుకోవడం ఎటకారమా? ఆయన చేసేటటువంటి డాన్సులు అవన్నీ చూస్తాం. ఒక గుంటూరు జిల్లా వాసిగా 70 ఏళ్ల దగ్గర వయసులో కూడా అంబటి రాంబాబు గారు ఆ డాన్సులు వేయటం అవన్నీ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతామంటారు, ఎటకారం ఎలా అవుతుందండి? ఓకే, రైట్. ఆయన చూడండి పక్క స్క్రీన్ లో కనిపిస్తా ఉంది. ఆ వయసుకి ఎముకలు అరిగిపోయి చెయ్యి కూడా ఇరిగేదాకా దాన్ని తగ్గేదలే అంటానే ఉన్నాడు ఆయన. ఎందుకు వచ్చిన బాధలు అవన్నీ ఆయనకి? టాపిక్ మీద అనేది ఏంటంటే భార్యా బిడ్డలతో ఆయన సంతోషంగా ఉండాలని చెప్తున్నా, అంతకంటే ఏం లేదు. ఓకే, ఎటకారం ఏం లేదు ఇందులో. రైట్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఏంటి ఆ రాజుపాలెం సంగతి ఏంటి, మ్యాటర్ ఏంటి? ఆయన ఏదో చెప్తున్నారు, దానిలో ఆయన లేరు, ఆయన పేరు డిలీట్ చేశారు అంటున్నారు. రాజుపాలెం గురించి విజయ్ భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. నాకు ఎప్పుడు తెలిసిందంటే రాజుపాలెం గురించి మార్నింగ్ ఇవాళ ఎలక్షన్ అఫిడవిట్ చూశాను. అంబటి రాంబాబు గారి 2024లో ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్. అందులో ఆ కేసులో తను ముద్దాయిగా ఉన్నట్లు, చార్జెస్ ఫ్రేమ్ దగ్గర నో అని పెట్టినట్లుగా ఉంది. ఒకవేళ ఆయన పేరు తీసేస్తే పెట్టరు కదా సార్ ఆ కేసులో, అఫిడవిట్ అది ఇవ్వరు కదా. రైట్ సార్, ఎప్పుడు డెలిట్ అయిందో డెలిట్ అయితే మంచిదే. డెలిట్ అయితే ఆ చార్జెస్ ఫ్రేమింగ్ లో నో అని రాస్తే పర్వాలా, ఆయన త్వరగా రిలీజ్ అవుతారు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, మేము సంతోషమే. రైట్,
ఛానల్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది భాస్కర్ రెడ్డి గారు. ఖచ్చితంగా నేను ఆ సర్టిఫికేట్ కూడా భాస్కర్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ వంశీ గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఒరిజినల్ కాపు లెక్కచ్చేని కాపు అన్నప్పుడు తగ్గేదే లేదన్నది ఒక ఇండికేషన్ ఇచ్చాడు. కష్టమో నిష్ఠూరమో చట్టం తన పని తాను చేసినప్పుడు మీరు కూడా చట్టానికి సహకరిస్తాం. కాదు సార్, నన్ను అరెస్ట్ చేస్తారా? కాదు సార్, ఒరిజినల్ కాపు నకిలీ కాపు అంటే 2 రకాలు ఉన్నాయా? నాకు తెలియదు. ఈ మధ్యన కొంచెం కన్వర్టెడ్ హిందూస్ ఎక్కువయ్యారు కదా సార్ దేశంలో. ఒరిజినల్ కాపు నకిలీ కాపు ఎక్కడ నాకు తెలియదు సార్. బీసీలుగా ఉన్నవాళ్ళు తెలుసు, ఓసీలుగా ఉన్నవాళ్ళు తెలుసు, కానీ ఇలా నకిలీ కాపు ఒరిజినల్ కాపు అనేది నాకు తెలియదు. అంటే నాకైతే రంగా గారు అనే మహనీయుడి గురించి బాగా తెలుసు. ఆయన ఫాలోవర్స్ అందరూ నేను ఖచ్చితంగా నెక్కచ్చేని కాపులని చెప్తాను. ఆయన ఫాలో అవుతున్న అంబటి రాంబాబు నాకు నెక్కచ్చేని కాపుగానే కనపడుతుంది ఆయన. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలకు ఆయనకి దీనికి కట్టుబడినప్పుడు నాకు రజని ఒక ఇన్సిడెంట్ లో చెప్తుంటాను. మొన్న రీసెంట్ గా బయటకు వచ్చిన రంగా గారి విగ్రహానికి అవరోధాలు క్రియేట్ చేసినప్పుడు నిలబడి ఎస్ ఆయన విగ్రహ ప్రతిష్టకి ఆ రోజు మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ ఆఫీసుని కన్విన్స్ చేసిన సామర్థ్యం ఆయనకు ఉన్నప్పుడు ఎవరు ఆశయాలు ఎవరు సాధించడానికి ఎవరు ప్రయత్నిస్తారన్న దాంట్లో నాకైతే అంబటి రాంబాబు గారు ఒక నిలువెత్తు మనిషి కింద కనబడ్డాడు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో ఇవాళ ఒక నెటారుగా నిలబడి ఒక పార్టీకి తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నప్పుడు ఆ కాపు సామ్రాజ్య వర్గం కాపు కాయడానికి ఎలా ఉన్నాడు అన్నదానికి వైఎస్ఆర్సీపీకి ఆయన ఒక కొనబద్దగానే కనబడుతున్నాడు. ఎన్ని క్వాలిటీస్ ఆయనలో కనబడినప్పుడు ఆబ్వియస్లీ ప్రసాద్ గారు ఎప్పటి నుంచో ఉన్న రాజకీయాల గురించి అంటే ఒకటి మిమ్మల్ని అడగాలి, ఒక సీనియర్గా చెప్పండి. ఎక్కడున్నా కూడా ఒక రాజకీయంలో ఒక రెడ్డి ఉంటే ఒక రెడ్డి అనే సామాజిక వర్గం నుంచి వచ్చిన రెడ్డి నాయకుడిగా ప్రొజెక్ట్ చేయరు, కమ్మ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయరు. ఎందుకు ఒక కాపు నాయకుడిని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ జరిగిన సినారియో మొత్తంలో కాపు అనేదే లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు గారిని తిట్టారు, ఆయన మీద కేసు ఫైల్ అయింది. అంతకుముందు ఏదో ఆయన ఈ కొన్ని డబ్బులు ఈ విషయంలో లక్కీ డ్రాలు అయింది. అది దీనికిను కాపుకి సంబంధం ఏంటి? వంగవీటి మోహన్ రంగ గారికి కాపు కులానికి ఈయనకి సంబంధం ఏంటి? ఒక రెడ్డి నాయకుడిని ప్రొజెక్ట్ చేయరు, ఒక కమ్మ నాయకుడిని ప్రొజెక్ట్ చేయరు, కానీ కాపు నాయకుడిగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారు? దేనికోసం అంటారు? మీరు అడిగి నన్ను ఒరిజినల్ కాపు ఏంటంటే నెక్కచ్చిన కాపు ఏంటంటే అప్పుడు నేను రంగా ఫాలోవర్స్ అని చెప్తూ ఒక మాట చెప్పాను. మీరు ఎంటైర్ రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకోండి, వాళ్ళందరినీ కాపనే అంటారు. వాళ్ళు కాపని అనండి, వాళ్ళు ఒప్పుకుంటారేమో కనుక్కోండి. వాళ్ళు ఒప్పుకోరు కదా. అలాగే నేను రంగా ఫాలోవర్లు ఒరిజినల్ కాపులు అని చెప్తున్నాను పక్కన, మీరు వినాలి. అందుకనే సో ఇందులో ఆయన నెక్కచ్చైన కాపుగా ఉన్నప్పుడు నేను అడిగింది అది కాదు, అది అయిపోయింది, అది అయిపోయింది సార్. చెప్పండి చెప్పండి మీరు అడిగారు, నేను ఎక్స్ప్లెయిన్ చెప్పండి అయిపోయిందంటే అలాగా చెప్పండి చెప్పండి. దాన్ని మీరు అలా కన్సల్ట్ డిబేట్ కాదు కదా. కన్సల్ట్ అంటే ఆడికి డిబేట్ లో టాపిక్ మర్చిపోయాడు అనుకోండి, లేదా టాపిక్ అయిపోయింది అనుకోండి, ఇవాళ వదిలేస్తూ ఉంటాడు. అలా కాదు కదా మనం. ఎవరు కన్సాలుడు? ఎవరు ఆయన? ఎవరు ఉన్నాడు, ఉన్నాడు డిబేట్ లైవ్ చేస్తుంటాడు. ఓకే రైట్. సో ఇక్కడ వాస్తవం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం అని కాపు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కాపుని క్లెయిమ్ చేసుకోరు, రెడ్డి అనే అంటారు. అట్లా నెక్కచ్చిగా కాపని ధైర్యంతో సకల హక్కులతో రాసుకునే అంబటి రాంబాబు గారు అట్లు రంగా గారి ఫాలోవర్ని వాళ్ళని నేను ఒరిజినల్ కాపులు అంటాను. అంచేత వాళ్ళు ఎప్పుడు దేంట్లోనే తగ్గరు. అంచేత అంబటి రాంబాబు గారు సింబాలిక్ గా మేము తగ్గం అన్న దాంట్లో తగ్గేదే లేదని చూపించాడు. ఆట అవుతుందా? ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంటున్నారు చాలా మంది. మన డిబేట్ లో ఒకసారి ఆ అమ్మాయి అంబటి రాంబాబు గారి అమ్మాయి క్లెయిమ్ చేసుకోవడం కూడా తప్పని మీరు నేనే కదా ఆర్గ్యూ చేసుకున్నాం. సరే వేరే ఛానల్లో వాళ్ళ అల్లుడు వాళ్ళ పుట్టుపూర్వకుల దగ్గరికి కూడా పోయారు. ఇది నేను అంటుంది ఏంటంటే ఒరిజినల్ కాపు వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆవిడ పుట్టుకు కాపు కాకుండా పోదు కదా. అంబటి రాంబాబు గారు కడుపులు పుట్టినమ్మి. ప్రసాద్ గారు మీరు 5 విషయాలు మాట్లాడారు. నేను అన్నది అలా కాదు. ఎందుకు ఒక కాపు వ్యక్తిని లీడర్ గా ప్రొజెక్ట్ చేసేటప్పుడు కాపు క్యాస్ట్ ని వాడుతున్నారు? రెడ్డి సామాజిక వర్గంలో మాట్లాడినప్పుడు, కొడాల నాని గారు మాట్లాడినప్పుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యేనో మంత్రి అనో మాట్లాడతారు, కానీ కమ్మ నాని లేదంటే రెడ్డి అని మాట్లాడకుండా కాపు నేతలను ఎందుకు టార్గెట్ చేసి కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నాను నేను. వాళ్ళు నెక్కచ్చిగా ఉంటారు కాబట్టి కదా సార్. మీకు అర్థం కావట్లేదా? నెక్కచ్చిగా నెటారుగా కాపు అని గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. అది తప్పంటే ఎట్లా? అందుకే మేము కాపు చెప్తాం. రైట్ రైట్, మీరు ఆన్సర్ చెప్పరు, అది అర్థమైపోయింది. ఎస్ నేను చెప్పడం కాదు, అలా కాదు, మీకు అర్థం కావట్లే. రెడ్డి వాడు ఐడెంటిటీ క్రైసిస్ లో నలిగిపోతూ ఉంటాడు. అక్కడ ఎందుకు రాయలసీమలో కాపు అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఎస్టాబ్లిష్ నేను రెడ్డి రెడ్డి అని చెప్తాను అతను. రైట్ కదా. రైట్ రైట్ సార్, రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. సార్ అంబటి రాంబాబు గారు అనేక సార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు కాపుకి నాకు సంబంధం లేదు, మీరు రాజశేఖర రెడ్డి గారు కుటుంబ శ్రేయోభిలాషిగా
రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే నేను పోరాడతాను, నేను ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే తప్ప కాపుల కోసం కాదని ఆయనే స్వయంగా చెప్పాడు. మరి ప్రసాద్ గారు ఒరిజినల్ కాపు డూప్లికేట్ కాపు అంటున్నారు. మరి ఆయన ఎనాలజీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదా? ఒకవేళ రెడ్డి అయితే ఒరిజినల్ రెడ్డా డూప్లికేట్ రెడ్డా? అంబటి రాంబాబు కాపు అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కమ్మనాయకుని అరెస్ట్ చేశారు అని ఎందుకు చెప్పలేదు విజయ ప్రసాద్ గారు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు రెడ్డి నాయకుని అరెస్ట్ చేశారని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఒరిజినల్ కమ్మా డూప్లికేట్ కమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ కమ్మా డూప్లికేట్ కమ్మా? రంగా గారు కాపు అయినప్పుడు ఎన్టీ రామారావు కమ్మ కదా? చంద్రబాబు నాయుడు కమ్మ కదా? రాజశేఖర రెడ్డి రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా? ఏంది సార్ కుల వివక్షత? ఒక కులాన్ని నమ్మ నాయకుడి కింద రాజశేఖర రెడ్డి అయితే యుగ పురుషుడు, మహానేత. ఎన్టీఆర్ అయితే యుగ పురుషుడు, రంగా అయితే కాపు నాయకుడు. ఏంటి సార్ ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యండి ప్రసాద్ గారు, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యండి, ఒక ఎనలిస్ట్ అయ్యండి, ఒక కులాన్ని చులకనగా మాట్లాడడం పద్ధతి కాదు ప్రసాద్ గారు. కాపులు కాపుగా ప్రొజెక్ట్ చేశారు, కమ్మలు కమ్మలుగా ఎందుకు ప్రొజెక్ట్ చేయరు, రెడ్లుగా ఎందుకు ప్రొజెక్ట్ చేయరు? సార్ మీ మ్యూట్ అవ్వలేదు, మీరు మ్యూట్ అవ్వలేదు, మీరు మాట్లాడండి. తప్ప ఇంకో మాట మాట్లాడలే. నేను ఏది పడితే అది మాట్లాడుతుంటే ఏం చెప్పాలా? ముందు రాయలసీమలో రెడ్డిని ఏమంటారో తెలుసుకోమనండి ఫస్ట్. రాయలసీమ రెడ్డి ఏమవుతారో ఆంధ్రాలో రెడ్డి అవుతారు అన్నది కాదు. మీరు కాపు అనడం కారణం ఏంటి? అంబటి రాంబాబు కాపా ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డా కాపా? ఒరిజినల్ కాపా ఒరిజినల్ కాపా ఒరిజినల్ చెప్పండి రెడ్డి అన్నది అది చెప్పండి. అప్పుడు అంబటి రాంబాబు గురించి చెప్తాం. లక్ష్మీనాథ్ గారు నేను మళ్ళీ చెప్తున్నాను, నెక్కచ్చైన కాపు కొమ్ము కాస్తాడు అని కొమ్ము కాస్తానని చెప్పాడు రాజశేఖర గారి కుటుంబానికి. ప్రసాద్ గారు ఇక్కడ అడిగేది అలా కాదు, అసలు కాపు కమ్యూనిటీయా లేదంటే రెడ్డి కమ్యూనిటీ అది కాదు కదా. ఆయన తిట్టారు, జైలు శిక్ష అనుభవించారు కాదు సార్, ఆయన తిట్టారు. ఒకటి సార్ ప్రసాద్ గారు, ఆయన తిట్టారు, ఆయన జైలు శిక్ష అనుభవించారు. దీనికి కమ్యూనిటీకి సంబంధం ఏంటి? అదే అడిగేది. మరి అలాంటప్పుడు ఎమ్మెల్యే గారు కూడా తిట్టారు. ఎమ్మెల్యే గారికి ఏం చేశారు? గ్రంథాలయ కమిటీ చైర్మన్ తిట్టింది, ఏం చేశారు? ఎవరినైతే గర్వంగా చెప్తున్నాను. రైట్, అంబటి రాంబాబు గారి కులం నాది కాదు, అయినా నేను గర్వంగా చెప్తున్నాను. రైట్ 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 చెప్పండి చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం. కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమందిని అరెస్ట్ చేయకపోవడం ముమ్మాటికి తప్పు సార్. దాని మీద ఎవరో ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు పోరాటం చేయమనంటే నేను కూడా ఆయన వెనకాల నడుస్తానని ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనకుండా, చంద్రబాబు నాయుడు గారిని కమ్మ అనకుండా, కాపుల్ని కాపు కాపు అంటే మాత్రం ముమ్మాటికి తప్పు. నీ కుల అహంకారంతో మాట్లాడొద్దని చెప్పిన అనలిస్ట్ కావచ్చు, పార్టీ. రైట్ 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 రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలు అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు. సమయం అయిపోయింది అనేది భావించొద్దు. కాపులకి కమ్మలకి మధ్య గొడవ కాదు, మీరు కాపులకి కమ్మలతో గొడవ పెట్టాలని ట్రై చేయకండి. రైట్ రైట్, ధన్యవాదాలు అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు, ధన్యవాదాలండి బండారు వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి